Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన టైం ఇది. ఒంగోలు లోక్సభ స్థానంలో ఆయన గురించి వినపడుతున్న గుసగుసలు, అవి గుసగుసల నిజాల కారణాలు తెలుసుకోవాలని. ఎందుకంటే 2 లక్షల పై చిలుకు ఓట్ల తేడాతో ఆయన ఓడిపోబోతున్నారని వచ్చింది. సో నిజమేనా? కారణాలు ఏమై ఉండొచ్చు? 2 లక్షల పైచిలు కోట్ల తేడాతో ఓడిపోబోతున్నారు. అది కరెక్టేనా, లేకపోతే అంటే ఓడిపోవడమే ఇక్కడ హైలైట్ పాయింట్ కదా? శ్రీకాంత్ గారు స్పష్టమైనటువంటి ఏదో 2 లక్షల తేడాతో సహా చెప్తున్నారు. అది నిజమేనా? ఇక్కడ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి మనం కొంత మాట్లాడుకోవాలి, చెప్పాలి మన ప్రేక్షకులకి. వారు నాకు బాగా గుర్తున్నంతలో, అంటే నేను 1999 అక్కడికి వెళ్ళిపోవాలి. 1999 సంవత్సరం అక్కడికి వెళ్ళిపోతే వారు యువజన కాంగ్రెస్ నుంచి వచ్చారు. యువజన కాంగ్రెస్లో వారు జిల్లా కార్యదర్శిగా ఉండేవారు. తర్వాత పులిగోరు మురళీకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా యువజన కాంగ్రెస్లో ఉండేవారు. ఆ సందర్భాలు, ఆ సమయాలలో వీరి పేరు వినిపిస్తుండేది. మరీ ముఖ్యంగా వీరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఏంటంటే పులివెందుల నుంచి తిరుపతి వరకు. బాగా వినండి, పులివెందుల నుంచి తిరుపతి వరకు గోడ కనిపిస్తే, పులివెందుల నుంచి తిరుపతి వరకు మొత్తం మార్గ మధ్యంలో అటు ఇటు మీకు ఎక్కడైనా గోడ కనిపిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ జిందాబాద్, వైఎస్ఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, ఇట్లు మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటటువంటి వాల్ రైటింగ్స్ రాయించినటువంటి వ్యక్తిగా వీరు విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చారు. అట్లా ప్రాచుర్యంలోకి వచ్చి కరుణాకర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి, కరుణాకర్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి ఇరువురు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వీర విధేయులు అనేటటువంటి ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకుని, ఆ బ్రాండ్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో వారు క్రియాశీలక రాజకీయాలకు ఆ తర్వాత వైకాపా ద్వారా, అంటే అంత క్రితం కాలేదని కాదు, కాంగ్రెస్ రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి మద్దతుదారుడిగా, శిష్యుడిగా కరుణాకర్ రెడ్డితో పాటు ఎదుగుతూ వారు చంద్రగిరి నియోజకవర్గానికి 2014-19 ఎన్నికలు, వరుస ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో జయకేతనం ఎగురవేశారు. ఈ జయకేతనం ఎగురవేయడం వెనక ఒక వ్యవస్థ పనిచేస్తుంది. ఒక వ్యవస్థ పనిచేస్తుంది. ఆ వ్యవస్థ ఎటువంటి వ్యవస్థ పనిచేస్తుందంటే, మీకు జనవరి 1 వచ్చింది. జనవరి 1 రాగానే 3 లక్షల మంది ఓటర్లు 3 లక్షల మంది అనేటప్పటికీ మీకు తక్కువలో తక్కువ మీకు 1,00,000 కుటుంబాలు ఉంటాయి. మీకు తక్కువలో తక్కువ 1,00,000 వరకు కుటుంబాలు మీకు ఉంటాయి. ఇక్కడ జనవరి 1 రాగానే తిరుపతి ప్రసాదం, టీటీడీ క్యాలెండరు, టీటీడీ డైరీ ప్రతి ఇంటికి, సంక్రాంతికి బట్టలు ప్రతి ఇంటికి, సంక్రాంతికి బట్టలు, ఉగాదికి స్వీట్స్, తర్వాత ఏమున్నాయి, వినాయక చవితికి ప్రతి ఇంటికి వినాయకుడి మట్టి ప్రతిమలు, తర్వాత దీపావళికి ప్రతి ఇంటికి బాణాసంచ. ఎవరు కొందరు బాణాసంచ చంద్రగిరిలో వీరే పంపిస్తారు. అంటే ఈ పార్టీ కానివారో లేకపోతే ఈయనంటే ఇష్టం లేని వాళ్ళు మాకు వద్దని చెప్పి పంపించేస్తే వేరే విషయం, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిపోతాయి ఇవి. ఇట్లాగా చేసేటటువంటి దీనికి వ్యాన్లు, దీనికి ఒక వ్యవస్థ, దీనికి కార్యాలయాలు, దీనికి సిబ్బంది, వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. ఇది ఈయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అన్నమాట. ఈ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వల్ల ఈవేళ ఒంగోలులో వారు ఎప్పుడైతే ల్యాండ్ అయ్యారో, ఈ ల్యాండ్ అవ్వడానికి ముందు ఇక్కడ ఏమైందంటే, ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో వైవి సుబ్బారెడ్డి గారు 2014లో వారు విజయం సాధించారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓడిపోయారు. అంత క్రితం మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లోక్సభ సభ్యుడు టీడీపీ. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 2019కి మార్చాలి. మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని తీసుకొచ్చి వైవి సుబ్బారెడ్డి గారిని మార్చి, అంత క్రితం మాగుంట శ్రీనివాసరెడ్డి గారేమో వైవి సుబ్బారెడ్డి గారి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడేమో మాగుంట శ్రీనివాసరెడ్డి గారే ఇక్కడ వైకాపా అభ్యర్థి. ఎందుకంటే మాగుంట కుటుంబానికి ఉన్నటువంటి నేపథ్యం, ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డి గారికి ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి ఒక ఇమేజ్. ఆ ఇమేజ్ నెల్లూరు, ఒంగోలు ఈ 2 లోక్సభ నియోజకవర్గాలలోనూ, ఆ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాల్లోనూ మాగుంట సుబ్బరామిరెడ్డి గారి ప్రభావం చాలా ఎక్కువ. వారు ఫైనాన్స్ వ్యాపారం కావచ్చు, అట్లాగే లిక్కర్ వ్యాపారం కావచ్చు, వాటిలో నుంచి ఎదిగొచ్చినటువంటి ఒక పారిశ్రామికవేత్త. వారు మావోయిస్టుల చేతుల్లో హతమవటం వల్ల అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, వారు హతులైన తర్వాత ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు అర్ధాంగి మాగుంట పార్వతమ్మ గారు, వారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చి వారు ఒంగోలు లోక్సభ నుంచి వారు
ప్రాతినిధ్యం వహిస్తూ నెల్లూరు జిల్లాలో కూడా మాగుంట పార్వతమ్మ గారు శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచి వచ్చారు కావలి. ఈ నేపథ్యంలో ఏమైపోయిందంటే ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారు. సో ఎఫెక్ట్ పెట్టేటప్పటికి ఏమైందంటే వెంటనే బీజేపీలోకి వెళ్ళాలా, తెలుగుదేశంలోకి వెళ్ళాలా మాట్లాడుకున్నారు. తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నా కుమారుడు రాఘవరెడ్డికి అవకాశం ఇవ్వండి అన్నారు. ఇప్పుడు రాఘవరెడ్డి గారు అక్కడ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి. అభ్యర్థి అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఎవరినో తీసుకురావాలి. రకరకాల సమీకరణలు, రకరకాల పేర్లు ఏవేవో వచ్చాయి. మద్దిశెట్టి వేణుగోపాల్ గారు అన్నారు, బలిజ సామాజిక వర్గం ఉన్నారు, నండూరు సాంబశివరావు గారు ఐపీఎస్ ఉన్నారు, కాదు విక్రాంత్ రెడ్డిని ఇంకొకరిని అనుకున్నారు. ఇట్లా రకరకాల పేర్లు అన్నింటినీ పరిశీలి ఒక దశలో వైవి సుబ్బారెడ్డి గారి పేరు వినిపించింది. ఇవన్నీ కాదని చెప్పేసి ఎందుకు పక్కనే ఉన్నాడు కదా ఈసారి పోటీ చేయని ఎక్కడ అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. తన కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి నుంచి అవకాశం ఇప్పించుకున్నారు. మీరే పోటీ చేసేయండి అన్నారు. పోటీ చేసేయండి అన్న వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు శిరస వహించాల్సింది కదా, ల్యాండ్ అయ్యారు. ఒంగోలు ల్యాండ్ అయిన తర్వాత మొదట్లో అసలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సొంత సామాజిక వర్గం వాళ్లే కావచ్చు, వాస్తవానికి రెడ్ కార్పెట్ వేసి ఏమీ వెల్కమ్ చెప్పలా, విభేదించారు, వ్యతిరేకించారు. ఇక్కడ ఎవరూ లేనట్టు, ఇక్కడ ఎవరూ మగాళ్ళమే లేనట్టు, ఇక్కడ ఎవరూ మేము నాయకులమే కానట్టు, ఇక్కడ ఎవరూ మేము రెడ్డి పుట్టకే పుట్టనట్టు, ఇటువంటి పదప్రయోగాలన్నీ చేశారు. మేము ఎవరూ రెడ్డి పుట్టకే పుట్టనట్టు, ఆ రెడ్డి ఏదో ఓడబడుస్తాడని అక్కడి నుంచి ఆ రెడ్డిని తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఒంగోలులో. తర్వాత ఏమైందంటే అక్కడే ఈయన రాగానే ఏమవుతుందంటే ఈయన టీం అంతా వస్తుంది. పుత్తా ఎర్రంరెడ్డి అని ఆయన వస్తాడు. ఆయన ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే మీకు సిద్ధారాఘవరావు గారు వెళ్ళిపోదాం అనుకున్నారు. వైశ్య సామాజిక వర్గం వారు తెలుగుదేశంలోకి వెళ్ళిపోదాం అనుకునేటప్పటికి వెంటనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెళ్ళిపోయి లేదు రండి మనం ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం, అన్నాన్ని తీసుకెళ్ళటం, ముఖ్యమంత్రి గారితో కూర్చోబెట్టడం, మనం అధికారంలోకి రాగానే మీకు ఏం కావాలో. సిద్ధారాఘవరావు గారు వైశ్య సామాజిక వర్గంలో చాలా బలమైనటువంటి పట్టున్నటువంటి నేత. టీజీ వెంకటేష్ గారు ఎట్లాగో కర్నూలులో రాజ్యసభ ఎంపీ, వారి కుమారుడు అక్కడ పోటీ చేస్తున్నాడు భరత్. సిద్ధారాఘవరావు గారు ఇక్కడ అంత బలమైనటువంటి నేత వైశ్య సామాజిక వర్గంలో. కనిగిరి కావచ్చు, దర్శి కావచ్చు, మార్కాపురం కావచ్చు, ఇక్కడ ఒంగోలు కావచ్చు, ఇక్కడ వైశ్య సామాజిక వర్గం యొక్క ఓట్లు గంపగొత్తగా ఏ పార్టీకైనా రావాలంటే సిద్ధారాఘవరావు గారి యొక్క పాత్ర చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది, సొంత పట్టుదని. అట్లాగే బలిజ సామాజిక వర్గం నుంచి కదిరి బాబురావు గారు వారు వెళ్ళిపోదాం అనుకునేటప్పటికి కనిగిరి మాజీ శాసనసభ్యులు వెళ్ళిపోయి వారిని యాక్టివేట్ చేయటం, వారిని సీఎం దగ్గర తీసుకెళ్ళడం, 1-to-1 కూర్చోబెట్టడం, ఒక హామీ ఇప్పించడం, కనిగిరిలో మళ్ళీ వైసీపీని యాక్టివేట్ చేయడం. అట్లాగే గిద్దలూరు మార్కాపురం ఏమైందంటే గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్కాపురం పంపించారు అన్నారాంబాబు గారు, వైశ్య సామాజిక వర్గం. అక్కడున్న నాగార్జున రెడ్డి గారిని తీసుకొచ్చి గిద్దలూరులో వేశారు. ఇక్కడ అసలు చాలా 2 చోట్ల కూడా స్థానికులు అసలు రగిలిపోయారనమాట. సో 2 నియోజకవర్గాల్లో యాక్సెప్టెన్సీ లేకుండా పోవడం. మళ్ళీ భాస్కర్ రెడ్డి గారు ప్రవేశించి అక్కడ గిద్దలూరులో మరీ విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గం బలిజ సామాజిక వర్గం. అక్కడ ఆర్డి రామకృష్ణారావు వారిని సంతృప్తిపరచాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక వర్గం ఉంటుంది. వారి కుమారుడు ప్రణీత్ రెడ్డితో మాట్లాడడం, అట్లాగే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సమన్వయపరచడం, సన్నాహక సమావేశాలు నిర్వహించడం, ప్రతిరోజు సమావేశాలు, ప్రతిరోజు కీలకమైనటువంటి స్వాగత సన్నాహాలు అంటే ఒక సమావేశాలు నిర్వహిస్తున్నారు భాస్కర్ రెడ్డి గారు. ఒక బృందం వెళ్ళి ఒక సమూహంలాగా వెళ్ళి పనిచేస్తుంది. వాస్తవానికి మనకున్నటువంటి సమాచారం మేరకు మౌనిక అక్కడ అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఈ దూకుడుని మాగుంట వాళ్ళు తట్టుకోలేకపోతున్నారని మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. వాస్తవానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం అత్యంత సంపన్నమైనటువంటి, అసలు సంబంధము పోల్చదగినటువంటి ఏ కోశాన పోల్చదగినటువంటి స్థాయి కాదు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఆ కుటుంబానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అసలు సంబంధమే పోల్చదగినటువంటి ఏ ప్రాతిపదికన ఏ అంశం కలవదన్నమాట. మీకు అర్థమైందా? తూర్పు పడమర అంతేనా? అటువంటి వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దూకుడిని వాళ్ళు భరించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, అసహనానికి గురవుతున్నారు. వాస్తవానికి ఇది ఎంత వాస్తవమో స్థానికేతరుడు అనేటటువంటి అంశం కూడా అంతే వాస్తవం. ఓకే, స్థానికేతరుడు అనేటటువంటి అంశం కూడా అంతే వాస్తవం. ఇక్కడ తెలుగుదేశం అంత క్రితం ఏంటంటే ఇది తమ సంప్రదాయ స్థానంగా భావిస్తూ కమ్మ సామాజిక వర్గాన్ని కేటాయించుకుంటూ వస్తుండేది. కరణం బలరామకృష్ణమూర్తి గారు కూడా అట్లాగే ఇక్కడ లోక్సభ నుంచి గెలిచినటువంటి నేపథ్యం ఒకప్పుడు తెలుగుదేశంలో. ఆ తర్వాత ఏమైందంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆర్థికపరమైనటువంటి అండదండలు కావచ్చు, బలమైనటువంటి నేపథ్యం కావచ్చు, వాటిని దృష్టిలో ఉంచుకొని వారికి అవకాశం ఇస్తూ వస్తున్నారు.
ఒక ఎన్నికకేమో మాలకొండ యాదవ్ గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు, చీరాల నుంచి పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. వారు ఒకసారి ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అట్లా ఒకసారి యాదవ్ సామాజిక వర్గాన్ని తెలుగుదేశం అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం తెలుగుదేశం మాగుంట వాళ్ళకి ఈ అవకాశం రాఘవరెడ్డికి ఇవ్వటం జరిగింది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తన దూకుడిని అక్కడ కొనసాగిస్తున్నారు, తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు, అందులో ఏం సందేహం ఏం లేదు. అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన లెక్కలకి మనకు వచ్చిన ఆ డైలాగ్ ఏదైతే ఉందో దానికి అసలు ఏమైనా సంబంధం అస్సలు లేదు. ఇదంతా ఉత్తుత్తి ప్రచారం చేస్తున్నారు. లేదు లేదు, దీనిని మనం అంత తీసివేయాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఎందుకు అయి ఉండొచ్చు? సామాజిక సమతుల్యత, సామాజిక సమీకరణలు ఇవేమవుతాయంటే మీకు ఇప్పుడు స్థానికేతరుడు అనే అంశం బలంగా వెళ్ళింది అనుకోండి, మాగుంట రాఘవరెడ్డి సన్ ఆఫ్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి లోకల్, మేము ఇక్కడే ఉంటాం, ఎప్పటి నుంచో ఒంగోలు లోక్సభకి మేము ప్రాతినిధ్యం వహించాం, మేము మీకు సేవలు అందించాం, మేము విశేష రీతిలో మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉన్నాం కాబట్టి మీరు మాకే అవకాశం ఉండి ఎక్కడో చంద్రగిరి నుంచి వచ్చిన తిరుపతి నుంచి వచ్చిన రెడ్డికి ఇవ్వడం ఏంటి అని అన్నారనుకోండి, అది బలంగా పనిచేసింది అనుకోండి, మిగతా సామాజిక వర్గాల్లో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అందుబాటులో ఉంటారు కదా అని అనుకున్నారనుకోండి, ఫలితం చాలా తేడా వస్తుంది. లేదు వరుసగా 5 సంవత్సరాలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని చూసాం కదా, మరీ మళ్ళీ 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 ఏం చూస్తాం, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారంట, ఈయన ఎవరో అక్కడి నుంచి వచ్చాడు, రాయలసీమ నుంచి వచ్చాడు, ఈయనకు ఒకసారి అవకాశం ఇద్దామని అనుకున్నారనుకోండి, మళ్ళీ ఇక్కడ తేడా వస్తుంది. అంటే బేసికల్గా ఇక్కడ బేస్డ్ ఆన్ ఒంగోలు ప్రజానీకం మనోభావాలు అని అంటే ఒంగోలు అనేది ప్రకాశం జిల్లా అనేది ఓవరాల్గా మన ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా తీసుకుంటే పార్ట్ ఆఫ్ కర్నూలు, పార్ట్ ఆఫ్ నెల్లూరు, పార్ట్ ఆఫ్ గుంటూరు ఇప్పుడు కలిపి ప్రకాశం జిల్లాగా ఏర్పడింది. అందుకే మీకు ఇక్కడ ఏ సామాజిక వర్గం చూసినా ఒక పర్సంటేజ్ కనిపిస్తుంది. కాపులు ఈక్వల్గా ఉంటారు 10%, కమ్మ ఒక 10%, రెడ్డి 10%, యాదవులు 10%, ముస్లిం మైనార్టీలు ఒక 10%, ఎస్సీ మాల ఒక 10%. ఇట్లాంటి ఒక మీకు సినేరియో మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే మీకు ఇది కనిపిస్తుంది, ఇలా ఉంటుంది. ఓకే, సో ప్రజల మనోభావం వాళ్ళు వేసే ఓటింగ్ అంటే స్థానికేతరుడు అని అనుకున్నారు, అయితే ఏమో అవకాశం ఇద్దాం అనుకున్నారు, వాళ్ళే తెలుసుకుంటారు. నిజంగా అంటే మనం ఫస్ట్ చెవిరెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే, చెవిరెడ్డి ముందున్నటువంటి సవాల్ ఏంటంటే, ఒకవైపు మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నటువంటి కొడుకుని చంద్రగిరిలో గెలిపించుకోవాలి, అలాగే తాను మొట్టమొదటిసారి లోక్సభకు పోటీ చేస్తున్నాడు కాబట్టి తాను గెలిచి తీరాలి. ఈ రెండూ సాధ్యమైతేనే వెళ్ళి ముఖ్యమంత్రి గారికి మొహం చూపించగలడు ఆయన. లేకపోతే ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి ఎవరు కాదో నిర్ణయించబడుతుంది, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఫేస్ చేయలేరు ఆయన. అది ఓకే, సో స్థానికేతరుడు అంటారా, లేకపోతే ఒకసారి అవకాశం ఇద్దాం అంటారా? ప్రజల చేతుల్లో. కానీ ఎట్లా వచ్చినా ఏదనుకున్నా నిజంగా ఆధిక్యత లేకపోతే తక్కువ ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తోందా? చూడాలి, వెయిట్ అండ్ వాచ్. ఓకే, సో నిజంగా ఒంగోలు పరిస్థితి ఎలా ఉంది, నిజంగా ఇంత మెజారిటీ తక్కువగా వస్తుందని చూసి నాలాగా మీరు ఎవరైనా చూసుంటే కనుక, మీరు వినుంటే కనుక ఆన్సర్ ఇన్ని కోణాల్లో విశ్లేషణ అందించారు శ్రీకాంత్ గారు. సో చూద్దాం, ప్రజానాడే దానికి మనం ఎటువంటి ఎవరైనా తలంచాల్సిందే, రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే ప్రజానాడి వాళ్ళు వేసే ఓటు ముందు. సో శ్రీకాంత్ గారు ఒంగోలు పరిస్థితి గురించి వివరించారు. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ మోనికా. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనికా. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.